వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేశారని అనుకుంటున్నాను. ఎపిసోడ్లోకి వెళ్తే అదేమంటారు, అరవింద నువ్వేగా సైన్ చేసింది మిత్ర సంతకం అనగానే, అయ్యో లేదండి పొద్దున చేద్దాం అనుకున్నాను, టైం లేక చేయలేదు అనగానే, మరి వివేక్ చేయక ఇటు నువ్వు చేయక ఇంకెవరు చేసుంటారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, అప్పుడు జాను అక్క నువ్వేగా చేసింది అని చెప్పి అంటూ ఉంటారు. దూరంగా ఉన్న దేవి అని మనీష ఇక దేవి అని అంటుంది, చూసావుగా లక్ష్మి సంతకం చేయదు అన్నావు, చూడు ఇప్పుడు లక్ష్మి సంతకం చేసిందంట అని చెప్పి దేవి అని మనీషతో అంటూ ఉంటుంది. ఇటు పక్క లక్ష్మి, లేదు నేను కూడా సంతకం చేయలేదు అని చెప్పి అనగానే, నువ్వు చేయక ఎవరు చేయక ఇంకెవరు చేశారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి మిత్రగారే చేశారు అని చెప్పి అనగానే మనీషా దేవి అని ఫుల్ షాక్ అయిపోతారు. జయదేవ్ అంటారు, ఏమన్నావు అమ్మ లక్ష్మి మిత్ర సంతకం చేశాడా అనగానే, ఇటు వివేక్ కూడా అన్నయ్య నా సంతకం చేసింది అనగానే, అవును వివేక్ అని చెప్పి అంటుంది లక్ష్మి. ఇటు జాను, అంటే బావగారు మనసు మార్చుకున్నారనమాట అని చెప్పి అనగానే, అప్పుడు లక్ష్మి, అవును జాను మీ బావగారే సంతకం చేశారు, అసలు రాత్రి ఏం జరిగిందంటే అని చెప్పి నైట్ జరిగిన సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది లక్ష్మి. నేను చూడు నిద్రపోతున్నాము, ఇక జున్నుకి ఫీవర్ కదా, తన తల మీద గుడ్డ వేసి అలా పడుకోబెట్టాను, నేను కూడా పక్కన ఇటు తిరిగి పడుకున్నాను, ఇక అప్పుడే డోర్ ఓపెన్ అయినట్టు సౌండ్ వచ్చింది, ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు అని చెప్పి నేను వెనక్కి తిరగలేదు కానీ అటు అద్దంలో నుంచి చూస్తూ ఉన్నాను, అయితే నాకు అద్దంలో మిత్రగారు కనిపించారు, ఇక మిత్రగారు జిన్ను వైపు చాలా బాధగా చూస్తూ ఉన్నారు, ఇక అక్కడే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందిగా, ఇక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఓపెన్ చేసి పెన్తోని ఇక మిత్రానందన్ అని చెప్పి సైన్ చేశారు. ఇక వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి నేను చూసుకొని మరి అక్కడి నుంచి రూమ్లో నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఇటైతే నాకైతే సంతోషం ఆగలేదు, ఆనందంతోని గట్టిగా అరవాలనిపించింది. మిత్రగారు జున్నుని మెల్లమెల్లగా కొడుకుగా యాక్సెప్ట్ చేసినట్టే కదా, ఇప్పుడు సంతకం చేశారంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా, చాలా సంతోషం అనిపించింది అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇక ఇటు పక్క దేవి అని మనిషి షాక్ అవుతారు. ఇటు అరవింద్ అయితే, చాలా మంచి వార్త చెప్పావమ్మా, మనకి మిత్ర అయితే సంతకం చేశాడు అనగానే, ఇటు జాను కూడా బావగారు మనసు మార్చుకున్నారనమాట, చాలా అసలు నాకైతే నమ్మబుద్ధి కావట్లేదక్క అనగానే, అప్పుడు లక్ష్మి, నాకు కూడా ఆ క్షణాన్ని నమ్మబుద్ధి కావట్లేదు, నమ్మబుద్ధి కాలేదు, అసలు ఆ క్షణం ఏదో మ్యాజిక్ లాగా అనిపించింది, ఇలా అయిపోయింది ఆ సెకండ్ అంతా కూడా, నిజంగా అదంతా జరిగిందా అన్న ఇది అనిపిస్తుంది నాకు కూడా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇటు వివేక్ అయితే, అన్నయ్య ఇంత త్వరగా మారుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, పోన్లే అన్నయ్యలో మార్పు రావాలనే కదా మనం కూడా కోరుకున్నాము అని చెప్పి అనగానే, ఇటు అరవింద అంటుంది, జున్నుయే మిత్రలో మార్పు తీసుకొచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు జయదేవ్ అంటారు, ఏదేమైనా ఈ ఆనందం క్షణిక ఆనందమే అనగానే, అదేంటండి అలా అంటారు అనగానే, అవును ఇదైతే పర్మనెంట్ కాదు, అసలు మిత్ర మనందరం ముందు సంతకం చేస్తుంటే నేను మీలా సంతోషించేవాడిని, కానీ మనం ఎవరూ లేనప్పుడు ఎవరు చూడప్పుడు అప్పుడు వెళ్ళి సంతకం చేశాడు, అసలు అయినా జున్నుకి మొదటిగా స్థానం రావడం కాదు మిత్ర మనసులో అనగానే, ఏదేమైనా మిత్ర మన జున్నుకి స్థానం ఇచ్చినట్టే కదా అనగానే, స్థానం ఇచ్చినట్టే కానీ ఆ స్థానం మొదటగా రావాల్సింది లక్ష్మికి అని చెప్పి అనగానే, ఇటు మనీషా షాక్లో ఏదే వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మరోపక్క వివేక్ అంటాడు, మొత్తానికి అన్నయ్య అయితే జున్నుకి తన మనసులో స్థానం ఇచ్చాడు, త్వరలో నీకు కూడా స్థానం ఇస్తాడు వదినా అనగానే, అప్పుడు అరవింద ఖచ్చితంగా స్థానం ఇస్తాడు అని చెప్పి తను కూడా అంటుంది. ఇక అప్పుడు జాను, ఇక అదే కనుక జరిగితే మా అక్క కష్టాలు తీరిపోయినట్టే అని చెప్పి అనగానే, ఇక జయదేవ్, నువ్వేమనుకుంటున్నావు అమ్మ లక్ష్మి చెప్పు అనగానే, అప్పుడు లక్ష్మి, నా కష్టాల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు మామయ్య, అరవింద అంటుంది, ఎప్పుడూ నీ కష్టాల గురించి ఆలోచించావు, నీ గురించి ఆలోచించావు, ఎప్పుడు చూసినా అత్తయ్య గారి గురించి, మామయ్య గురించి, నీ చెల్లి గురించి, భర్త గురించి, వీళ్ళ గురించి ఆలోచిస్తావు, నీ గురించి నువ్వు ఆలోచించుకోవా, ఇప్పుడేమో కొడుకు గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, నాకు మీరంతా కుటుంబం కదా అత్తయ్య, మీరంతా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు వివేక్, నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్ష వదిన అని చెప్పి అంటాడు. జాను అంటుంది, అక్క బావగారు త్వరగా ఒక్కటైపోవాలి, వాళ్ళిద్దరు కలిసిపోవాలి, వాళ్ళిద్దరి మధ్య మూడో వ్యక్తి లేకుండా పోవాలి అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇక కోపంగా మనీషా వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు మనీషాని ఆపుతుందనమాట దేవి అని, ఏ మనీషా ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, చూడండి ఆంటీ ఈ జాను ఎలా అంటుందో, నేను లేకుండా పోవాలంట మిత్ర జీవితంలో, ఈ జాను ఉద్దేశం అదేగా అని చెప్పి అంటుంది మనీషా. అప్పుడు మనీషా, అయితే వెళ్ళి మిత్రని నిలదీస్తాను అనగానే, ఏమని నిలదీస్తావు అనగానే, మరి జున్ను ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ ఎందుకు చేసావు అని అడుగుతాను అనగానే, అప్పుడు దేవిని, నా కొడుకు నా ఇష్టం అని చెప్పి అన్నాడు అనుకో మిత్ర, అప్పుడు ఏం చేస్తావు అనగానే, అనడా ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది. అంటే అంటే ఏం చేస్తావు అది చెప్పు అని చెప్పి దేవి అని అంటుంది. ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు దేవి అని, ఇలాంటి టైంలోనే ఆవేశం కాదు ఆలోచించి అడగాలి, మిత్ర ఏ ఉద్దేశంతో జున్ను ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం చేశాడు అది తెలుసుకోవాలి, అప్పుడు తెలిస్తే ఏంటనేది మనకు అర్థమవుతుంది. అసలు ఇదే టైంలో మనం చాణక్య తంత్రం ఉపయోగించాలి, మన పని జరగాలి, కానీ అవతల వాళ్ళకి నొప్పి తెలియకుండా మన పని మనం చేసుకోవాలి, సో నువ్వు ఇప్పుడు మిత్ర దగ్గర ఆవేశంగా వెళ్ళడం కాదు, ఆలోచించి మాట్లాడు అని చెప్పి అంటుంది దేవి అని మనీషాతోని. అలా కాదంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేను అని మనీషా అంటూ ఉంటే, ఇదిగో ఇదే చెప్తున్నాను, శాంతంగా ఉండు, ఇప్పుడు నువ్వు మిత్ర దగ్గరికి వెళ్ళి, లక్కీ బలవంతం చేయడం వల్ల సంతకం చేశాడా,
లేదంటే జున్ను ఏడుస్తున్నాడని సంతకం చేశాడా, లేదంటే జున్నుని కొడుగ్గా యాక్సెప్ట్ చేసినందుకు సంతకం చేశాడా, ఇది నువ్వు తెలివిగా పేషెన్స్తోని అడిగి కనుక్కోవాలి. మనీషా సరే ఆంటీ మీరు చెప్పినట్టే వింటాను. ముందు ఆ ఇద్దరు పిల్లి పిశాచులు మిత్ర గదిలోకి వెళ్ళారు. వాళ్ళేం మాట్లాడుతున్నారు వెళ్ళి చూద్దాం రండి అని చెప్పి మిత్ర గది దగ్గర దేవి అని మనీషా మాటలు వింటూ ఉంటారు. ఇటు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని ఇటు మిత్ర గదిలోకి వెళ్తారు కదా లక్కీ జున్ను. ఇక జున్ను అంటాడు, నాన్న నువ్వు నాకు సంతకం చేసావు కదా, నాకు ఎంత హ్యాపీగా ఉందని చెప్పలేను. అసలు నాకు నాన్న ఉన్నాడని నేను గర్వంగా స్కూల్లో అందరికీ చెప్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇటు లక్కీ కూడా నన్ను సంతకం చేయడంతో ఇక జున్నుకి ఫీవర్ ఎగిరిపోయింది, అంత హ్యాపీగా ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. జున్ను అంటాడు, అందరూ నన్ను నాన్న లేని కొడుకు అని చెప్పి ఎగతాళి చేశానన్న, ఇప్పుడు అందరికీ నేను సమాధానం చెప్తాను అనగానే ఇటు లక్కీ, నాన్న ఇక నుంచి మా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద నువ్వే సంతకం చేయాలి సరేనా, జున్నుని హ్యాపీ చేసినందుకు చాలా హ్యాపీ నాన్న అని చెప్పి లక్కీ అంటుంది. అప్పుడు మిత్ర సరే ఇద్దరు స్కూల్కి రెడీ అవ్వండి డ్రాప్ చేస్తాను అనగానే 5 minutesలో రెడీ అయిపోతాం నాన్న అని చెప్పి జున్ను లక్కీ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. తర్వాత మిత్ర అద్దంలో చూసుకుంటూ ఉంటాడనమాట. ఇక అప్పుడు దేవి అని అంటే మనీషతోని, చూడు మనీషా మిత్రని ఇరిటేట్ చేయకుండా మెల్లగా పేషెన్స్తో అడుగు అని చెప్పి అనగానే అలాగే ఆంటీ అని చెప్పి మిత్ర దగ్గరికి మనీషా వస్తుంది. మనీషాని చూడగానే మిత్ర కొంచెం తల పక్కకు తిప్పుకుంటాడు. ఇక అప్పుడు మనీషా అంటుంది, అంటే సో ఈ జున్ను నీ కొడుకు అనమాట, అంటే లక్ష్మి నీ భార్య అనమాట, మీరంతా ఒక ఫ్యామిలీ, అయితే నేనెవరిని, జస్ట్ ఫ్రెండ్ని, రిలేటివ్నా, లేదంటే ఏమి కానా అనగానే అబ్బా మనీషా అలా ఎందుకంటావు అని చెప్పి మిత్ర అంటాడు. మనీషా నాకు అర్థమవుతుంది, ఈరోజు జున్నుకి సైన్ చేసావంటే మీనింగ్ ఏంటి, నువ్వు మిత్రగా అదే తండ్రిగా ఒప్పుకున్నట్టే జున్నుని, అదే కదా మీనింగ్, దాని మీనింగ్ అదే, నీకు అర్థం కావట్లేదా అనగానే కాదు నేను జున్ను కోసం సంతకం చేయలేదు అనగానే జున్ను కోసం సంతకం చేయలేదు అంటున్నావు, అంటే లక్ష్మి కోసం చేసావా అని చెప్పి మనీషా అంటుంది. నేను లక్ష్మి కోసం కూడా సంతకం చేయలేదు, నేను లక్కీ కోసం చేశాను అని చెప్పి మిత్ర చెప్తాడు. అంటే కవర్ చేస్తున్నావు అనమాట అని చెప్పి అంటుంది మనీషా. నువ్వు అడుగుతున్నావు, రీజన్ అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను, జున్ను ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు అని చెప్పి లక్కీ బాధపడుతుంది నేను చూడలేను కాబట్టి లక్కీ సంతోషం కోసం నేను సంతకం చేశాను అంతే అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనీషా, ఓహో ఈరోజు లక్కీ కోసం సంతకం చేశావు, రేపు లక్కీ అమ్మ కావాలి, నాకు లక్ష్మి అమ్మే కావాలి అని చెప్పి అనగానే నన్ను ఎగ్జిట్ చేస్తావు అంతేగా, లక్ష్మిని యాక్సెప్ట్ చేస్తావు అంతేగా, నీ నెక్స్ట్ స్టెప్ అని చెప్పి అడుగుతుంది మనీషా. ఇప్పుడు మిత్ర అది కాదు మనీషా అనగానే, చూడు మిత్ర నీకు ఒకటే చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేసింది నీ కోసమే కదా, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా నువ్వు నాకు దక్కనప్పుడు ఇంకా నేను ఏమీ కాకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా, అదే కనుక జరిగితే నేను కాదు వెళ్ళేది ఇంట్లో నుంచి, నా సమయం వెళ్తుంది అని చెప్పి మనీషా అంటుంది. అయ్యో మనీషా అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి మిత్ర అంటాడు. మనీషా నువ్వు టూ మచ్గా ఆలోచిస్తున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనీషా, అది సంతకంలా లేదు మిత్ర, నువ్వు మళ్ళీ లక్ష్మి మెడలో తాళి కట్టినట్టుగా ఉంది, నాకు అంత భయాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పి అంటుంది మనీషా. నాకు ఎవరూ లేరు మిత్ర నువ్వు తప్ప, ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పి అంటుంది మనీషా. తర్వాత మనీషా అంటుంది, నా మెడలో నువ్వు కట్టాల్సిన తాళి ఎదురు చూస్తుంది, లక్ష్మి మెడలో ఆల్రెడీ ఉన్న తాళి నన్ను ఎగతాళి చేస్తుంది, ఇప్పుడు నువ్వు చేసిన పనులన్నీ నాకైతే ఎంత కోపాన్ని, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నా జీవితం ఇంకెటు వెళ్ళిపోతుందో, నువ్వు నన్ను వద్దనుకుంటావో లేదంటే లక్ష్మికి దగ్గర అయిపోతావో అని చెప్పి నాకేం అర్థం కావట్లేదు మిత్ర, అసలు లక్ష్మి నీ వైఫ్ కాదు అని చెప్పి అంటున్నావు, దూరం పెడుతున్నావు ఓకే, మరి జున్ను నీ కొడుకుగా ఎందుకు కావాలనుకుంటున్నావు అది చెప్పు, అసలు లక్ష్మి నీకు కొడుకు అన్నట్టుగా చెప్తుంది జున్నుని, అసలు జున్ను నీకు పుట్టాడని ఏంటి గ్యారంటీ, సారీ మిత్ర ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు, గ్యారంటీ లేదు కదా అని చెప్పి అంటుంది మనీషా. సరే మిత్ర నాకు చెప్పాలనిపించింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పి మనీషా అక్కడి నుంచి వచ్చేస్తుంది. మనీషా ఏం మాట్లాడావు సూపర్ అని చెప్పి దేవి అని మనీషాని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది. మన పక్క డైనింగ్ టేబుల్ దగ్గర ఇక అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారనమాట పిల్లలు, ఇటేమో లక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది, అటు జయదేవ్ అరవింద వివేక్ జానులు కూడా కూర్చుంటారు. ఇటు లక్కీ అంటుంది, పిన్ని బాబాయ్ పక్కన ప్లేస్ ఖాళీ ఉంది వెళ్ళి కూర్చో అనగానే, అది పర్లేదు నేను తర్వాత టిఫిన్ చేస్తాను అని చెప్పి జాను అంటుంది. ఏం పర్లేదు వివేక్ పక్కన కూర్చొని వడ్డిస్తాను అని చెప్పి లక్ష్మి అనగానే సరే అని చెప్పి జాను వెళ్ళి వివేక్ పక్కన కూర్చుంటుంది. అదే టైంకి మనీషా దేవి అని వస్తారు. దేవి అని రావడంతో పక్కన కూర్చున్నావా అమ్మ జాను, ఎంచక్క ఒళ్ళో కూర్చోకపోయావా, ఇంకా చాలా కన్వీనియంట్గా ఉండేది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అది అత్తయ్య గారు అని చెప్పి జాను అంటుంది. ఎవరే నీకు అత్తయ్య, నా కొడుకు నీ మెళ్ళో తాళి కట్టారా, నువ్వేమన్నా నా కోడలువా ఏంటి అని చెప్పి అంటుంది దేవి అని. ఇటు వివేక్ అంటాడు, చిన్న విషయాన్ని పెద్దగా ఎందుకు చేస్తున్నావు మామ్ అనగానే, అంటాను అసలు సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వచ్చి టిస్స వేస్తున్నారు, అసలు లక్ష్మికే దిక్కులేదు, లక్ష్మికి తోడు వాళ్ళ చెల్లిని తెచ్చుకుంది, ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు, ఇలాంటి వాళ్ళని ఎంత త్వరగా ఇంట్లో నుంచి గెంటేస్తే అంత మంచిది అని చెప్పి అనగానే ఇటు అరవింద, దేవి అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకు, ఇక్కడెవరు దిక్కు మొక్కు లేకుండా లేరు, అయినా నీలా నాలా లక్ష్మి కూడా ఈ ఇంటి కోడలే, తనకు సర్వ హక్కులు ఉన్నాయి అని చెప్పి అంటుంది అరవింద. ఇంకోసారి ఇలా మాట్లాడాలంటే ఊరుకునేది లేదా దేవ్యాని అని చెప్పి అరవింద అన్నంతో ఇటు మనీషా దేవ్యానితో అంటుంది, ఆంటీ వివేక్ జానుల పెళ్లి ఎలాగో జరగదు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ఇరిటేట్ అవుతున్నారు, పదండి అని చెప్పి దేవ్యాని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది.
లక్ష్మి పిల్లలు మీరు తిన్నవైపోయిందిగా స్కూల్ బ్యాగ్ సర్దుకోండి అనగానే అలాగే అమ్మ అని చెప్పి లక్కీ జున్ను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అరవింద అంటుంది, దేవి అని ఇలా మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటావేంటి, నువ్వు కూడా ఇంటి కోడలువని నేను గుర్తు చేయాలా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ లక్ష్మికి గౌరవం ఇవ్వడం మాత్రమే తెలుసు అరవింద అని చెప్పి అంటారు.